కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు చేపట్టి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలకు మరింత చేరువయ్యారు. గత 5 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా ప్రజలను కలిసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పత్తికొండ మండలంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పార్టీ నేతలు, మాజీ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ నాగరత్నమ్మ, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య చక్రాల రోడ్డు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. గుత్తి రోడ్డు కూడలిలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తనకు మరోసారి అవకాశం కల్పించి పత్తికొండ అభివృద్ధికి తోడ్పాటునందించాలని ప్రజలను కోరారు. మన ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యేదని చెప్పేసి ఈరోజు చాటి చెప్తున్నాం. మరి మీరంతా కూడా మరి అప్పుడు గతంలో అక్రమాలు చేసింది మీరయ్యా, ఇసుక దోపిడీ చేసింది మీ ప్రభుత్వం అయ్యా. ఆ ఇసుక దోపిడీ మరి అడ్డుకున్నందుకే మరి మీ అన్నను అంటే నా భర్తను నారాయణరెడ్డిని చంపించినది ఆ ఇసుక దోపిడీకి అడ్డుకున్నందుకే కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మేము ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాం. ప్రశాంతున్నారు పోస్తున్నారు, ఎలక్షన్ల ముందర కుర్చీ కావాలని మళ్ళా కూడా గ్రామాల తిరుగుతున్నారు. 4 ఇళ్ళు తిరిగారు, జీపులు ఎక్కిపోతారు, కూలలో పిలిచిపెచ్చుకుంటారు 500 ఒకరిని. వాళ్ళు పట్టుమని 10 నిమిషాలు ఉండాలి, వెళ్ళిపోతారు. 10 మాటలు. స్వచ్ఛమైన నాయకులు మా ఇంట ఉన్నారు. చాలయ్యా, టైం అయిపోయింది వెళ్ళిపోతామంటే, లేదు మేడం ఇక్కడ తిరగాలి, లేదు మేడం ఈసారి తిరగాలి అని చెప్పేసి రాత్రి